ఇది రివర్ ఇండి సెకండ్ జనరేషన్ రేంజ్ టెస్ట్. ఇప్పుడు 90% ఆఫ్ ఛార్జ్ లో 99 కిలోమీటర్ల రేంజ్ ఎస్టిమేట్ చూపిస్తుంది ఎకో మోడ్ లో. పూర్తి ఛార్జ్ లో 100% ఆఫ్ ఛార్జ్ ఎకో మోడ్ లో 111 కిలోమీటర్ల రేంజ్ ఎస్టిమేట్ చూపించింది. అండ్ ఇప్పటిదాకా మనం 11 కిలోమీటర్లు నడిపాం. 90% ఆఫ్ ఛార్జ్ ఇంకా బ్యాలెన్స్ ఉంది. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే 98-97% నుంచే కోస్టింగ్ రీజనరేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. అండ్ 90% ఆఫ్ ఛార్జ్ లో కూడా బాగా స్ట్రాంగ్ గానే ఉంది. అంటే ఛార్జ్ ఇంకా పడుతున్న కొద్దీ ఈ కోస్టింగ్ రీజనరేషన్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. అండ్ దానివల్ల రేంజ్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు స్కూటర్లో చాలా అప్డేట్స్ ఉన్నాయి. అందులో ఒకటి వచ్చేసి బెల్ట్ డ్రైవ్ టు చైన్ డ్రైవ్. అండ్ స్కూటర్ రోడ్ క్లియరెన్స్ ఇంక్రీజ్ అయింది. స్కూటర్ బిల్డ్ క్వాలిటీ మెరుగుపడింది. అండ్ దానివల్ల ఇటువంటి స్పీడ్ బ్రేకర్స్ అండ్ పాట్ హోల్స్ మీద రైడింగ్ ఎక్స్పీరియన్స్ ఇంకొంచెం మెరుగుపడింది. దీంట్లో బేసికలీ 3 డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి: ఈకో, రైడ్ అండ్ రష్ మోడ్. త్రూఅవుట్ రైడ్ మనం ఎకో మోడ్ లోనే నడుపుదాం. కానీ మధ్యలో ఇందులోని రైడ్ మోడ్ అండ్ రష్ మోడ్ యొక్క యాక్సలరేషన్ అండ్ టాప్ స్పీడ్ చూద్దాం. దాంతో పాటుగా స్కూటర్ లో చైన్ డ్రైవ్ యొక్క సౌండ్ ఎలా ఉంది, ఆ నాయిస్ ఎలా ఉంది, స్కూటర్ బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది, ఇటువంటి బ్యాడ్ రోజులో రైడ్ కంఫర్ట్ ఎలా ఉంది, ప్రతి చిన్న విషయం ఇవాళ మనం డిస్కస్ చేద్దాం. అండ్ అతి ముఖ్యమైన ప్రశ్న, అసలు రేంజ్ ఎంత ఇస్తుంది? ఇప్పుడు ఈ బండి 1,43,000 ఎక్స్-షోరూమ్ ప్రైస్ కి వస్తుంది. అండ్ బెంగళూరులో ఆనర్డ్ ప్రైస్ 1,55,000 దాకా వెళ్ళిపోతుంది. ఆ ప్రైస్ కి రేంజ్ ఎస్టిమేట్ ఆఫ్ 111 కిలోమీటర్లు ఇన్ ఎకో మోడ్ అండ్ ఐడీసీ రేంజ్ క్లెయిమ్ ఆఫ్ 160 కిలోమీటర్లు. అంత అమౌంట్ కి ఇది వర్తా కాదా? నేను ఎప్పుడు ఈ బండి నడిపినా, అది Gen 1 కానీ ఇప్పుడు Gen 2 కానీ, 1-2 విషయాలనే నాకు దీంట్లో తెగ నచ్చేస్తుంది. అండ్ దానివల్ల దీంట్లో రైడింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగా ఫీల్ అవుతుంది. అందులో మొట్టమొదటిది యాక్సిలరేటర్ క్యాలిబ్రేషన్. చాలా బాగా క్యాలిబ్రేటెడ్ యాక్సిలరేటర్ ఇది. దానివల్ల ఎప్పుడు మీరు రైడింగ్ మొదలెట్టినా ఒక 5-10 నిమిషాలకే స్కూటర్ మొత్తం మీ కంట్రోల్లోకి వచ్చేస్తుంది అనే ఫీలింగ్ వస్తుంది. నిజం చెప్పాలంటే ఇది బాగా బల్కీ స్కూటర్. ఇది కర్వ్ వెయిట్ సుమారుగా 140 కిలోలు, అంటే భారీ స్కూటరే. కానీ ఎప్పుడు దీన్ని నడిపినా చాలా కంఫర్టబుల్ గా, అజైల్ గా ఫీల్ అవుతుంది. ఇన్ఫాక్ట్ దీంట్లోని కోస్టింగ్ రీజనరేషన్ కూడా స్ట్రాంగ్ గానే ఉంటుంది. ఇప్పుడు 86% ఆఫ్ ఛార్జ్ ఉంది కదా. అండ్ ఇప్పుడు మనం 58 kmph లో ఉన్నాం. యాక్సిలరేటర్ వదలగానే 1, 2, 6, 7 చాలా స్ట్రాంగ్ కోస్టింగ్ రీజనరేషన్ ఇది. అంటే ఇంత స్ట్రాంగ్ గా ఉంటే మీకు అలవాటు పడడానికి సమయం అవ్వాలి. కానీ ఈ స్కూటర్ లో వచ్చే కంట్రోల్ ఉంది చూసారు, ఆ కంట్రోల్ వల్ల మీకు 5-10 నిమిషాలకే నమ్మకం వచ్చేస్తుంది స్కూటర్ ఇంకా మీకు కంట్రోల్ లోనే ఉంటుంది అని చెప్పి. అండ్ సెకండ్, ఇందులోని అజిలిటీ. 140 కిలోల బరువు ఉండే బండి చాలా అజైల్ గా ఉంటుంది ఆన్ ద రోడ్. మీరు ఎంత స్పీడ్ లో వెళ్ళినా కూడా స్కూటర్ కంట్రోల్ లోనే ఉంది అనే ఫీలింగ్ అయితే వస్తుంది. అండ్ చాలా మంచి అజిలిటీ ఉంటుంది దీంట్లో. తర్వాత దీంట్లోని సీట్ కంఫర్ట్, చాలా కంఫర్టబుల్ సీట్స్ ఇవి. క్రితం సారి అయితే ఫస్ట్ జనరేషన్ లో లాంగ్ రైడ్ అండ్ రేంజ్ టెస్ట్ చేసిన తర్వాత కూడా అసలు ఏమాత్రం అలసట, వీపు నొప్పి అసలు ఏమీ రాలేదు. ఇప్పుడు ఒకసారి దీంట్లోని రష్ మోడ్ లోని టాప్ స్పీడ్ అండ్ యాక్సిలరేషన్ చూద్దామా? ఇన్ 3, 2, 1 చలో. ఎస్, ఫుల్ థ్రాటిల్ ఇచ్చాను. 20, 25, 30, 35, 40, 45, 50, 55, 60 అద్దరింది. యాక్సిలరేషన్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. 70. ఇన్ఫాక్ట్ ద కంపెనీ క్లెయిమ్స్ ఫ్రమ్ 0 to 40 kmph 3.7 seconds లో చేరుకోవచ్చని. అండ్ ఆల్రెడీ మనం 85 దాకా చేరుకునేసాం. అద్దరింది యాక్సిలరేషన్ దీంట్లో. అండ్ స్పెసిఫికేషన్ షీట్ బట్టి దీంట్లోని టాప్ స్పీడ్ ఈస్ 90 kmph అండ్ ఆల్రెడీ మనం 85 దాకా చేరుకునేసాం. 84, 85 కమాన్, మెల్లగా వెళ్తుంది పైకి. యాక్సిలరేషన్ అయితే మొత్తం చాలా బాగుంది. ఆ కిక్ మాత్రం వచ్చేస్తుంది ఖచ్చితంగా. కానీ ఇంత స్ట్రాంగ్ యాక్సిలరేషన్ లో కూడా స్కూటర్ పూర్తిగా నా కంట్రోల్లోనే ఉంది. అన్కంట్రోల్డ్ యాక్సిలరేషన్ అయితే కాదు దీంట్లో. రోడ్డు ఖాళీగా ఉంది. ఇంకోసారి చేద్దాం మళ్ళీ. 20, 25, 30, 35, 40, 45, 50, 60 కమాన్. ఓకే, సో 55, 60 దాకా స్ట్రాంగ్ యాక్సిలరేషన్ ఉంది. అండ్ 60 నుంచి యాక్సిలరేషన్ స్ట్రెంగ్త్ కొంచెం తగ్గింది. అండ్ అక్కడ నుంచి స్కూటర్ మెల్లగా యాక్సిలరేట్ అవుతుంది. ఒకసారి 80 kmph స్పీడ్ నుంచి కోస్టింగ్ రీజనరేషన్ స్ట్రెంగ్త్ చూద్దామా? అక్కడ ఒక స్పీడ్ బ్రేకర్ వస్తుంది. అక్కడ దాకా బండి ఆపగలదా లేదో చూద్దాం. ఓకే, రెడీ? 3, 2, 1 1, 2, 10 చాలా స్ట్రాంగ్ కోస్టింగ్ రీజనరేషన్ ఇది. స్పీడ్ బ్రేకర్ ఇంకా అంత దూరంలో ఉంది. మనం ఇక్కడ అయిపోయాం. అండ్ ఇంకా సేపు వదిలితే ఇంకా స్ట్రాంగ్ గానే ఉంది. ఎస్పెషల్లీ స్పీడ్ ఎప్పుడైతే 50 కింద పడిందో అప్పుడు కోస్టింగ్ రీజనరేషన్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. ఓకే, నో బ్యాక్ టు ఈకో మోడ్. రేంజ్ అప్డేట్. ఇప్పుడు మన దగ్గర ఇంకా 64% ఆఫ్ ఛార్జ్ బ్యాలెన్స్ ఉంది. 67 కిలోమీటర్లు ఇంకా రావచ్చు అని చెప్పి డాష్ బోర్డ్ క్లెయిమ్ చేస్తుంది. ఇప్పటిదాకా మనం 41.8 కిలోమీటర్స్ నడిపాం. సో ఎకో మోడ్ యొక్క టాప్ స్పీడ్ వచ్చేసి 52 kmph. అండ్ ఎకో మోడ్ లో అయితే మరి చాలా సాఫ్ట్, కన్వీనియంట్ యాక్సిలరేషన్ ఉంటుంది. కానీ దీంట్లో రైడ్ మోడ్ ఉంది చూసారు, దాంట్లో యాక్సిలరేషన్ ఎక్కువ మోడ్ కంటే స్ట్రాంగ్ గా ఉంటూనే అతి స్ట్రాంగ్ గా ఉండదు. అండ్ దాంట్లో టాప్ స్పీడ్ ఒకసారి చూసేస్తే బాగా. చలో ఇప్పుడు మనం రైడ్ మోడ్కి వెళ్దాం. 3, 2, 1 ఫుల్ థ్రాటిల్ ఇచ్చాను. నైస్. మరీ స్ట్రాంగ్ కాదు కానీ స్ట్రాంగ్ గానే ఉంది. 40, 45, 50 సౌకర్యంగా ఉంటే యాక్సిలరేషన్ అని చెప్పొచ్చు. 58, 60, 65, 68, 70, 73, 75 స్ట్రాంగ్ గానే ఉందండి. కానీ ఇది వరకు చూసిన రష్ మోడ్ అంతా స్ట్రాంగ్ కాదు, ఎకో మోడ్ అంతా సాఫ్ట్ కాదు. అండ్ రైడ్ మోడ్ లో అయితే 80 kmph ఈస్ ద టాప్ స్పీడ్. అండ్ ఒకవేళ మీరు సిటీ లోపల నడపాలి, ట్రాఫిక్ లో బాగా కంట్రోల్ గా మెల్లగా నడపాలి అన్నా, లేదా ఒక 1-2 kilometers ఖాళీ రోడ్ దొరికింది, కొంచెం యాక్సిలరేట్ చేసి ఆ కిక్ చూడాలి అంటే దీంట్లో రైడ్ మోడ్ అయితే మరి పర్ఫెక్ట్ గా అనిపిస్తుంది. అండ్ రేంజ్ అప్డేట్. ఇప్పటిదాకా మనం 61 kilometers నడిపాం. అండ్ 50% ఆఫ్ ఛార్జ్ ఇంకా బ్యాలెన్స్ ఉంది. అండ్ డాష్ బోర్డ్ చెప్తుంది 55 kilometers ఇంకా రేంజ్ రావచ్చని. ఇప్పటిదాకా మనకు వచ్చిన రేంజ్ అయితే 61 kilometers.
ఇదే రేంజ్ కనుక సెకండ్ హాఫ్ లో కూడా వస్తే 120 కిలోమీటర్స్ పై చిలుకు రేంజ్ రావచ్చు. అసలు రేంజ్ ఎంత వస్తుందో చూద్దాం. కానీ దానికంటే ముందు 50% ఆఫ్ ఛార్జ్ ఏంటంటే మరి హాఫ్ రైడ్ రివ్యూ సమయం అయినట్టే కదా, చేద్దాం. మరి ఇప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ చూస్తే ఇందులో ఇదివరకు బెల్ట్ డ్రైవ్ వచ్చేది, ఇప్పుడు దాన్ని చైన్ డ్రైవ్ చేశారు. దానివల్ల కాస్త వైనింగ్ సౌండ్ అయితే వస్తుంది, కానీ ఆ చైన్ ని ఫ్రీక్వెంట్ గా లూబ్రికేట్ చేస్తుంటే సౌండ్ రాదు. అండ్ అట్లా లూబ్రికేట్ చేసేటప్పుడు మనకి సౌకర్యంగా ఉండడానికి ఒక చిన్న సెక్షన్ కూడా ఇచ్చారు. దాన్ని మనం రెగ్యులర్ స్క్రూస్ తో అన్స్క్రూ చేసుకుని ఫ్రీక్వెంట్ గా లూబ్రికేట్ చేసుకోవచ్చు. అండ్ ఆ లూబ్రికేట్ కి వాటంగా చేయడానికి సెంటర్ స్టాండ్ ఇప్పుడు డిఫాల్ట్ గా ఇస్తున్నారు. ఇది వరకు యాక్సెసరీగా వచ్చేది. అంతేకాకుండా స్కూటర్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ కూడా బై 8 mm ఇంక్రీజ్ చేశారు. దాని వల్ల మీకు చాలా మంచి సీట్ అండ్ రైడ్ కంఫర్ట్ వస్తుంది. రోడ్స్ ఎంత బాలేకపోయినా ఒక నైస్ స్టాన్స్ కాన్ఫిడెంట్ హ్యాండ్లింగ్ అయితే ఇందులో వస్తుంది. ఇంకా దాంతో పాటుగా ఇందులో వచ్చే 14-inch వీల్స్ రోడ్ ఎంత బాలేకపోయినా దాని లోడ్ మొత్తం ఈ వీల్సే అబ్జర్వ్ చేసుకుంటుంది. విత్ వెరీ నైస్ ఫ్రంట్ అండ్ రేర్ సస్పెన్షన్ మీకు రైడ్ కంఫర్ట్ చాలా బాగా ఉంటుంది. తర్వాత దీంట్లోనే బిల్డ్ క్వాలిటీ, ఇది వరకు దీంట్లో 1-2 వీక్ ప్యానల్స్ ఉండేవి, ఫ్రంట్ గ్లో బాక్స్ కానీ లేదా సైడ్ ప్యానల్స్ కానీ. ఇప్పుడు వాటిని స్ట్రాంగర్ చేశారు. ఇంకా యూ గెట్ వెరీ నైస్ పిలియన్ ఫుట్ రెస్ట్. ఇంకా మీకు ఫ్రంట్ లో కూడా ఒక రైడర్ ఫుట్ రెస్ట్ వస్తుంది. సో ఫ్రంట్ ఏమైనా సామాన్లు ఉంచుకుంటే కనుక మీకు కాల్ పెట్టుకోవడానికి చాలా ఈజీ. ఇంకా స్టోరేజ్ గురించి మాట్లాడితే కనుక ఇందులో మీకు ఫ్రంట్ గ్లో బాక్స్ 12 లీటర్స్ ఆఫ్ స్పేస్, సీట్ కింద 43 లీటర్స్ ఆఫ్ భారీ స్టోరేజ్ ఉంటుంది, బూట్ ల్యాంప్ కూడా ఉంటుంది. అండ్ పోర్టబుల్ చార్జర్ ఒక నైస్ థిక్ వాటర్ రెసిస్టెంట్ పౌచ్లో ఇస్తారు, చాలా బాగా ఉపయోగపడుతుంది. స్టోరేజ్ మీకు ఇంకా కావాలి అంటే యాక్సెసరీస్ ని తగిలించుకోవడానికి సైడ్స్ లో మీకు ఇటువంటి గ్రిల్స్ కూడా ఇచ్చారు. ఇంకా దీని డాష్ బోర్డ్ కి వస్తే కనుక చాలా సింపుల్ డాష్ బోర్డ్, ఎటువంటి కాంప్లికేషన్స్ లేవు. స్పీడోమీటర్, రేంజ్ అండ్ చార్జ్ ఎస్టిమేట్ అండ్ పవర్ మీటర్ చాలా సింపుల్ టు యూస్. ఇంకా దీంట్లో మీకు రివర్స్ గేర్ కూడా ఉంటుంది. ఇది వరకు డాష్ బోర్డ్ పక్కనే ఒక రబ్బరీ బటన్ లో ఉండేది, అది వాడడం చాలా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు దాన్ని తీసేసి స్కూటర్ హ్యాండిల్ మీదనే ఒక బటన్ ఇచ్చారు. ఒకసారి ప్రెస్ చేయగానే స్టార్ట్ అవుతుంది, రివర్స్ తిప్పితే స్కూటర్ వెనక్కి వెళ్తుంది. సింపుల్. ఇప్పుడు ఈ స్కూటర్ పూర్తి ఛార్జ్ లో ఎకో మోడ్ లో 111 కిలోమీటర్ల రేంజ్ ఎస్టిమేట్ క్లెయిమ్ చేసింది. మరి పూర్తి ఛార్జ్ అయ్యేటప్పటికి ఎంత రేంజ్ వస్తుందో ఒకసారి చూద్దామా? చలో ఓకే, రేంజ్ అప్డేట్. ఇప్పటిదాకా మనం 84.5 కిలోమీటర్స్ నడిపాం అండ్ 30% ఆఫ్ ఛార్జ్ ఇంకా బ్యాలెన్స్ ఉంది. అండ్ డాష్ బోర్డ్ చెప్తుంది ఎకో మోడ్ లో ఇంకా 32 కిలోమీటర్స్ ఆఫ్ రేంజ్ రావచ్చని. కానీ మనం ఎక్కడ దాకైతే చేరాలో, ఎక్కడైతే మనం ఈ స్కూటర్ ని తిరిగి ఇవ్వాలో అది ఇక్కడ నుంచి 38 కిలోమీటర్స్ దూరంలో ఉంది. అంటే ప్రస్తుతం మనకి 7 కిలోమీటర్ల రేంజ్ ఎక్స్ట్రా కావాలి. చూద్దాం మరి. ఎప్పుడైనా మీరు ఇలాగా లాంగ్ రైడ్స్ చేస్తున్నారు అంటే క్రూజర్ టైప్ లో కూర్చొని ఆ ఫ్రంట్ ఉండే ఫుట్ పెక్స్ మీ కాలుతోనే తెలుసుకుని చాపుకొని బాగా రిలాక్స్గా కూర్చొని క్రూజ్ చేస్తూ వెళ్ళొచ్చు. ఇప్పుడైతే మనం మెయింటైన్ చేద్దాం ఒక 35, 40 అండ్ 45 స్పీడ్లోనే క్రూజ్ చేస్తూ వెళ్ళేట్టుగా. ఎందుకంటే అంత స్పీడ్లో వెళ్తే రేంజ్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అండ్ ఎప్పుడు బ్రేక్ పోయాలన్నా మనం కోస్టింగ్ రీజనరేషన్ మీద ఆధారపడదాం. ఎకో మోడ్లోని యాక్సిలరేషన్ అయితే మరి చాలా సాఫ్ట్గా, చాలా కన్వీనియంట్గా ఉంది. అసలు ఏమాత్రం జరిగే లేకుండా ప్రశాంతంగా ఒక కార్నర్కి తీసుకొచ్చేసి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. కేవలం 19% ఆఫ్ ఛార్జ్ బ్యాలెన్స్ ఉంది. 23 కిలోమీటర్స్ ఆఫ్ రేంజ్ ఇంకా రావచ్చు అని డాష్ బోర్డ్ చెప్తుంది. అండ్ దీని సైడ్ మిర్రర్స్ అయితే ఇప్పుడు కూడా ఆ పాత డిజైనే. నిజం చెప్పంటే దీని కొంచెం మెరుగుపరచాలండి. ఇది సైజ్ లోనే బాగా చిన్నదిగా ఉంది. ఎస్పెషల్లీ ఆన్ హైవే అసలు మీ వెనకలో వచ్చే రోడ్డు, వచ్చే బండ్లు అంత క్లియర్ గా మీకు కనిపించదు. కాబట్టి కొంచెం బ్రాడ్ గా ఉండేది అండ్ కాస్త పెద్దదిగా ఉండే సైడ్ మిర్రర్ ఇస్తే బాగుండేది. అండ్ ఈ రివర్ ఇండి బండి గురించి ఐ రియలీ హోప్ ఒక ఫాస్ట్ ఛార్జర్ అతి త్వరలో రావాలి. అండ్ అది రివర్ ఇండి బ్రాండ్ నుంచి అయినా లేదా వీళ్ళ ఛార్జింగ్ కనెక్టర్ మార్చి బ్లేస్ DC ఫాస్ట్ ఛార్జర్ అయినా. ఇన్ఫాక్ట్ ఈ బండ్లో మీ రైడింగ్ అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. నేను క్రితంసారి జన్వన్లో రష్ మోడ్లో రేంజ్ టెస్ట్ చేసినప్పుడు కూడా పూర్తి రేట్ నాన్ స్టాప్ గా 70-80s లో క్రూజ్ చేసి వెళ్ళాక కూడా నాకు 90 కిలోమీటర్స్ ఆఫ్ రేంజ్ వచ్చింది. ఇంత మంచి రేంజ్ అండ్ ఇంత మంచి రైడ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే స్కూటర్ లో లాంగ్ రైడ్స్ కి వెళ్దాం అనే ఇచ్చింగ్ అయితే మొదలవుతుంది. కానీ ఇందులో ఫాస్ట్ ఛార్జర్స్ లేవు. ఇచ్చిన పోర్టబుల్ ఛార్జర్ లో మీరు ఛార్జింగ్ పెడితే కనుక 5-6 అవర్స్ పడుతుంది, అప్ టు 80% అనే ఫీలింగే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కనుక అతి త్వరలో ఫాస్ట్ ఛార్జర్ రావాలి, లేదా ఈ ఛార్జింగ్ కనెక్టర్ మార్చి ఒక కామన్ ఫాస్ట్ ఛార్జర్ కనెక్టర్ ఉంచితే గనక చాలా చాలా ఉపయోగం. అండ్ ఈ స్కూటర్ లో ఒక మంచి విషయం ఏంటంటే సాఫ్ట్వేర్ ఫీచర్స్ తో నింపేయకుండా ప్రాక్టికల్ గా డ్రైవ్ చేస్తున్నప్పుడు మనకి ఉపయోగపడే ఫీచర్ల మీద ధ్యాస పెట్టి ఇచ్చారు. దీంట్లో ఆటో హోల్డ్ లేదు, డాష్ బోర్డ్ ఫీచర్స్ కూడా లేవు. ఒక ఫోన్ స్టాండ్ ఇచ్చేస్తారు ఫర్ ప్రైస్ ఆఫ్ 1500. అందులో మీరు స్మార్ట్ ఫోన్ ఉంచేసుకుంటే అందులోనే మీకు నావిగేషన్, నోటిఫికేషన్లు అన్ని వచ్చేస్తాయి. సో ప్రాక్టికల్ పర్పసెస్ గురించి స్కూటర్ అయితే బాగుంది. ఇవాళ ఇక్కడ చాలా భారీ ట్రాఫిక్ అయిపోయింది. ఇక్కడ ఒక ఏరో షో అవుతోంది, దానివల్ల చాలా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇప్పుడు మన దగ్గర 8% ఆఫ్ ఛార్జ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. అండ్ 9 కిలోమీటర్ల రేంజ్ ఎస్టిమేట్ చూపిస్తుంది ఎకో మోడ్ లో. అండ్ డ్రైవింగ్ మోడ్ మార్చలేము మనం, కేవలం ఎకో మోడ్ కి పరిమితమైంది బండి. ఇప్పుడు మనకి చేరుకోవడానికి ఇంకా 18 కిలోమీటర్ల రేంజ్ కావాలి. కాబట్టి మనం దారిలో ఇక్కడెక్కడ ఛార్జింగ్ పెట్టుకోవాలి మనం. ఇప్పుడు మన దగ్గర 6% ఆఫ్ ఛార్జ్ బ్యాలెన్స్ ఉంది అండ్ ఛార్జ్ చాలా త్వరగా పడిపోతుంది. ఇందులో ఒక విచిత్రమైన సమస్య వచ్చింది. ఇప్పుడు నేను యాక్సిలరేటర్ ని ఒకటే పొజిషన్ లో గట్టిగా పట్టుకున్నాను, అయినప్పటికీ స్కూటర్ తానంతటితోనే ఒక సెకండ్ ఎక్కువ యాక్సిలరేషన్ అండ్ ఒక సెకండ్ తక్కువ యాక్సిలరేషన్, అంటే ఒక జర్కీ రేట్ లా ఇస్తుంది. Gen 1 లో కూడా ఉంది, ఇప్పుడు Gen 2 లో కూడా ఉంది. మళ్ళీ రెండోసారి యాక్సిలరేటర్ అదే పొజిషన్ లో ఉంది, కానీ స్కూటర్ అదే ఒక 2-3 kmph స్పీడ్ పెరుగుతుంది అండ్ 2-3 kmph స్పీడ్ రీజనరేట్ అవుతుంది. ఇది ఇవాళ రైడ్ లో రెండోసారి అవడం. 30% ఆఫ్ ఛార్జ్ లో ఒకసారి ఏంది,
మళ్ళీ ఇప్పుడు అవుతుంది ఛార్జ్ తక్కువ ఉన్నప్పుడు. ఓకే, సో ఫైనలీ ద రేంజ్ టెస్ట్ ఆఫ్ రివర్ సెకండ్ జనరేషన్ ఇప్పుడైతే మరి పూర్తయింది. ఆ లాస్ట్ 20% అయితే ఛార్జ్ చాలా త్వరగా పడిపోయింది. ఎస్పెషల్లీ ట్రాఫిక్ జామ్ లో మనం మాటికి రీజనరేట్ చేస్తూ బ్రేక్ వేస్తూ యాక్సిలరేట్ చేస్తూ ఉండాలి గనక అక్కడ రేంజ్ చాలా త్వరగా పడిపోయింది. అండ్ లక్కీగా మనకి దగ్గరలో ఒక బోల్ట్ చార్జర్ దొరికింది. కానీ మన దురదృష్టవశాత్తు ఆ ఇంట్లో వాళ్ళు లాక్ వేసుకుని వెళ్ళిపోయారు అండ్ ఆ స్విచ్ బోర్డ్ ని ఆఫ్ చేశారు కూడా. సో ఆ పక్కన ఇంట్లో వాళ్ళని అడిగి మనం ఛార్జింగ్ పెట్టాం. కాసేపు ఛార్జింగ్ అయినాక ఈ పక్కన ఉండే ఇంకో బోల్ట్ చార్జర్ వెతుక్కుంటూ వెళ్దాం. అండ్ పూర్తి ఛార్జ్ అవ్వాలంటే దగ్గర 6-7 అవర్స్ పడుతుంది. కానీ 80% దాకా అవ్వాలంటే దగ్గర 5 అవర్స్ పడుతుంది యాజ్ పర్ ద స్పెసిఫికేషన్స్. కానీ ఇక్కడైతే చూపిస్తుంది 4 hours 40 minutes లో స్కూటర్ ఫుల్ ఛార్జ్ అయిపోతుందని చెప్పి. అండ్ విచ్ ఈస్ రియలీ గ్రేట్. అండ్ మనకి ఇంత చేసి అట్ ది ఎండ్ ఆఫ్ ద రైడ్ 111 కిలోమీటర్ల రేంజ్ వచ్చింది. అండ్ అది కూడా ఫ్రమ్ 100% to 5% ఆఫ్ ఛార్జ్. ఆ 5% ఆఫ్ ఛార్జ్ లో ఒక 2-3 కిలోమీటర్లు. అండ్ ఆ మధ్యలో మనం రష్ మోడ్ అండ్ రైడ్ మోడ్ లో చేసిన యాక్సిలరేషన్ కూడా ఎక్కువ మోడ్ లో డ్రైవ్ చేస్తే సుమారుగా మనకి 118-120 కిలోమీటర్స్ ఆఫ్ రేంజ్ కూడా వచ్చే అవకాశం ఉంది ఈ బండిలో, డిపెండింగ్ అపాన్ ద రైడింగ్ స్టైల్. ఇది సెకండ్ జనరేషన్ ఆఫ్ రివర్. ఏ బండి మీద ఇలాగా రేంజ్ టెస్ట్ చేయాలో మీరు నా కమెంట్స్ లో తెలియజేయండి.